హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనము చాలా రోజులకి వీడియోలో కలుసుకుంటున్నామండి. ఇవాళ మనము వ్యవసాయంలో అతి ముఖ్యమైన అంశమైన దున్నటం గురించి తెలుసుకుంటున్నామండి. వ్యవసాయ భూమి అనేది మనకి కొంత పంట వేసిన తర్వాత ఖాళీగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ సమయంలో మనకి భూమి అనేది సారవంతమైనది కాస్త కొంచెం దిగజారి ఉంటుంది. దీన్ని మళ్ళీ సారవంతంగా ఉండటానికి, అదేవిధంగా మనకి దిగుబడి అధికంగా వచ్చేందుకు గాను ఈ యొక్క ఖాళీగా ఉన్న భూమిని దున్నటం అనేది జరుగుతుంది. ఈ దున్నటం అనేది పూర్వం ఎడ్లు బళ్ళతోనూ అలానే నాగల ద్వారా దున్నేవాళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్లు అన్నీ వచ్చినాయండి. ఇదంతా దున్నిన భూమి. మనం కనుక మీరు చూస్తే ఈ యొక్క ఏదైతే దుక్కు ఉందో ఈ దుక్కుని ట్రాక్టర్లతో దున్నటం అనేది జరుగుతుంది. ప్రధానంగా భూమి దున్నటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనము భూమి యొక్క ఏదైతే ఈ యొక్క భూమిని దున్నటం వల్ల దీనిలో ఉండే తేమ అలానే సూర్యరశ్మి అనేది ఈ యొక్క మట్టి అనేది పైకి వచ్చి తగిన విధంగా అందటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇది పోషకాలుగా మొక్కలకి లభించడం అనేది జరుగుతుందండి. ఎప్పుడైనా భూమి అనేది దున్నకుండా పంటలు అనేది వేయకూడదు. దున్నిన తర్వాతే పంటలు వేస్తేనే మనకి అధిక దిగుబడి, అధిక లాభాలు అనేది వస్తాయండి. అంతేకాకుండా దుక్కి దున్నటం వల్ల దీంట్లో ఉండే కలుపు మొక్కలు అలానే మనము ఈ యొక్క తెగుళ్ళు రాకుండా కూడా ఈ దుక్కు అనేది నివారిస్తుంది. అందుకనే వ్యవసాయంలో అతి ముఖ్యమైన భాగము దుక్కి దున్నటం అండి. ఇవాళ ట్రాక్టర్ల ద్వారా అన్ని చోట్ల దుక్కి దున్నుతున్నారు. ఎక్కడైతే కొంత తేమ ఉంటుందో ఆ తేమ ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్ల ద్వారా దుక్కు అనేది దున్నటం అనేది జరుగుతుందండి. అలానే మాకు తొలకరి దుక్కు అలానే తర్వాత రెండో దుక్కులాగా 2 సార్లు కూడా దున్నుతాం అనేది జరుగుతుందండి. మనకి ఒక్కసారి దున్నిన భూమిని మళ్ళీ రెండోసారి కూడా దుక్కు అనేది దున్నటం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ దుక్కు దున్నటం గురించి. అలానే వ్యవసాయదారులకి అర్థమైందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.